గ్లామర్ రోల్స్ చేస్తున్న హీరోయిన్స్ జస్ట్ ఫర్ ఏ చేంజ్ హీరోలతో పోటీ పడి హీరోయిజాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఛాన్స్ రావాలే కానీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో యాక్షన్ అదరగొడతామంటున్నారు. మరి లేటెస్ట్ గా వచ్చిన మా ఇంటి బంగారంతో సమంత ఎవరికి టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది. గ్లామర్ డాల్స్ నుంచి హీరోలకు గట్టి పోటీ ఇచ్చే స్టేజ్ కి సూపర్ ఫాస్ట్ గా వెళ్తున్నారు హీరోయిన్లు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లే ఇలాంటి క్యారెక్టర్లు చేసేవాళ్లు. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోయిన్లు కూడా యాక్షన్ టర్న్ తీసుకుంటున్నారు. సౌత్ నుంచి ఈ మధ్య కాలంలో ఛాలెంజింగ్ రోల్స్ తో అద్దరగొడుతోంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్లో ఫుల్ గా యాక్షన్ చూపించిన సమంత ఇప్పుడు మా ఇంటి బంగారంలో ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ మూవీనే చేస్తోంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత సొంత బ్యానర్ లో తెరకెక్కుతూ లేటెస్ట్ గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం ట్రైలర్ పవర్ఫుల్ యాక్షన్ ని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. లేట్ గా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ సీన్స్ విత్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు అదే పవర్ఫుల్ యాక్షన్ తో రక్త బ్రహ్మాండ్ సిరీస్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించబోతోంది. ఓవైపు లవ్ ఎంటర్టైనర్ ది గర్ల్ ఫ్రెండ్, మరోవైపు థామా, అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు సోలోగా పవర్ఫుల్ సినిమాలు చేస్తోంది రష్మిక. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక మైసా అనే పవర్ఫుల్ ఉమెన్ సెంట్రిక్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ చేస్తోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని గట్టిగానే టార్గెట్ చేస్తోంది రష్మిక మందానా. ఇప్పటి వరకు కమర్షియల్ హీరోయిన్ గా సోలోగా ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అయిన హీరోయిన్లు పెద్దగా లేరు. కానీ నయనతార హిస్టరీ క్రియేట్ చేస్తోంది. వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. ముక్కుత్తి అమ్మాన్ సీక్వెల్స్ తో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమాలు చేస్తోంది నయన్. రొటీన్ గ్లామర్ రోల్స్ చేయడం కంటే ఈ మధ్య హీరోయిన్లు పవర్ఫుల్ కంటెంట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఒకేలాంటి కంటెంట్ ఉన్న సినిమాలకి ఓకే కూడా చెప్పడం లేదు. మరి ఈ లిస్ట్ లో కొత్తగా యాడ్ అవుతున్న హీరోయిన్లు ఎవరు? సీతారామం లాంటి క్యూట్ లవ్ స్టోరీతో అందరిని ఇంప్రెస్ చేసిన మృణాల్ యాక్షన్ కూడా చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కమర్షియల్ మూవీస్ చేస్తూనే తెలుగులో శేష్ తో చేస్తున్న డెకాయిట్ సినిమాలో మృణాల్ గన్ పట్టింది. అడవిశేష్ హీరోగా నటిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ డెకాయిట్ లో యాక్షన్ చేస్తూ పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకుంటోంది. టాలీవుడ్ లో క్రేజీ సినిమాలు చేస్తున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ కూడా యాక్షన్ మోడ్ కి రెడీ అయింది. సంయుక్త లీడ్ రోల్ నటిస్తున్న ది బ్లాక్ గోల్డ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రైల్వే ప్లాట్ఫామ్ పై గన్ పట్టుకుని ఉన్న సంయుక్త మీనన్ యాక్షన్ పోస్టర్ అందరి అటెన్షన్ ను గ్రాప్ చేసింది. ఈ సినిమాలో సంయుక్త పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కీర్తి సురేష్ మళ్లీ స్పీడప్ అవుతోంది. అంతేకాదు పవర్ఫుల్ సబ్జెక్ట్స్ కి సై అంటోంది. నెట్ఫ్లిక్స్ లో అక్క అనే పవర్ఫుల్ యాక్షన్ డ్రామా సిరీస్ చేస్తోంది. ఈ సినిమాతో మరోసారి తన పర్సనాలిటీ ప్రూవ్ చేసుకోవాలని చూస్తోంది కీర్తి సురేష్. సౌత్ కంటే బాలీవుడ్ లో ఫస్ట్ నుంచి పవర్ఫుల్ విమెన్ ని స్క్రీన్ మీద చూపించడం ఎక్కువే. ఈ మధ్య కాలంలో ఇలాంటి విమెన్ సెంట్రిక్ సినిమాలు స్టార్ హీరోయిన్లు ఎక్కువగా చేయడంతో మరోసారి ఈ సినిమాలకు డిమాండ్ ఎక్కువైపోయింది. మొన్నటి వరకు దీపిక హీరోలతో పోటీపడి యాక్షన్ సినిమాలు చేసింది. పఠాన్, ఫైటర్ ఇలా స్పై మూవీస్ లో పవర్ఫుల్ స్టంట్లు చేసింది. అదే రేంజ్ లో షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కింగ్ లో కూడా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఇక తెలుగులో అల్లు అర్జున్ తో అట్లీ చేస్తున్న సైంటిఫిక్ యాక్షన్ మూవీతో వారియర్ గా కనిపించబోతోంది. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ప్రియాంక చోప్రా కూడా మరోసారి ఇండియన్ లైమ్ లైట్ లోకి రాబోతోంది. బాలీవుడ్ నుంచి మూవ్ అయి హాలీవుడ్ లో వరుసగా సిటాడెల్ లాంటి పవర్ఫుల్ యాక్షన్ సిరీస్ లో చేసిన ప్రియాంక ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు సినిమాలో సూపర్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇప్పటికే సినిమా మీద ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెబుతోంది ప్రియాంక చోప్రా. ఇప్పటి వరకు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో లవ్ రొమాంటిక్ మూవీస్ చేసిన ఆలియా ఇప్పుడు హీరోలతో పోటీపడి ఫైట్స్ చేయబోతోంది. ఆల్రెడీ ఉన్న స్పై హీరోయిన్లకు పోటీగా ఉమెన్ స్పై థ్రిల్లర్ లో ఆలియా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న భారీ ఉమెన్ యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా సినిమా ఈ సంవత్సరమే థియేటర్లోకి రాబోతోంది. కియారా నెక్స్ట్ పవర్ఫుల్ హీరోయిన్ కాబోతోందంటూ ఇప్పటికే బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. గ్లామర్ రోల్స్, పర్ఫార్మెన్స్ రోల్స్ తో అద్దరగొట్టిన కియారా ఇప్పుడు వరుసగా పవర్ఫుల్ రోల్స్ చేస్తోంది. ఇప్పటికే వార్ 2 లో యాక్షన్ రోల్ చేసిన కియారా యష్ టాక్సిక్ మూవీలో పవర్ఫుల్ యాక్షన్ తో అద్దరగొట్టబోతోంది. సీనియర్ యాక్ట్రెస్ అయినా ఇంకా తన సినిమాలకు మంచి మార్కెట్ తో దూసుకుపోతోంది రాణి ముఖర్జీ. అందుకే తన సూపర్ హిట్ యాక్షన్ సిరీస్ మర్దానీతో మరోసారి రాబోతోంది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన మర్దానీ 2 కి సీక్వెల్ గా మర్దానీ 3 ఈ సంవత్సరం
సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఇంతకు ముందు 2 సినిమాల కంటే యాక్షన్ డోస్ పెంచి మరీ చేస్తోంది రాణి ముఖర్జీ. ఇలా వరుసపెట్టి యాక్షన్ పవర్ఫుల్ మూవీస్ తో ఈ సంవత్సరం అదరగొట్టబోతున్నారు హీరోయిన్లు.